టూ వీలర్లకు టోల్ ఫీజ్ క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ. టూ వీలర్స్పై టోల్ ట్యాక్స్ అంటూ బాగా ప్రచారం జరుగుతోంది కదా. ఇక టూ వీలర్స్పై టోల్ గేట్ల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో వాహనదారులు గందరగోళంలో పడ్డారు. టూ వీలర్స్ టోల్ ట్యాక్స్ వసూలుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. టూ వీలర్స్పై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది తప్పుడు ప్రచారం, అవన్నీ ఊహాగానాలు, పుకార్లు అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నాయని నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాశారు. టూ వీలర్స్పై టోల్ ట్యాక్స్ వేసే ఎటువంటి ప్రతిపాదన లేదు అని స్పష్టం చేశారు. బైక్ల టోల్పై పూర్తి రాయితీ కొనసాగుతుంది అన్నారు. నిజం తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలు వ్యాప్తి చేయడం, సంచలనాలు సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదు. దీనిని నేను ఖండిస్తున్నానన్నారు నితిన్ గడ్కరీ. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో ఫాస్టాగ్ పాస్ పథకాన్ని ప్రకటించారు. జాతీయ రహదారులపై సజావుగా ఇబ్బంది లేని ప్రయాణం వైపు ఇదొక ముందడుగు అన్నారు. ఈ పాస్ ఫీజు, డ్యూరేషన్, డిస్టెన్స్, ఇతర నిబంధనలకు సంబంధించి ఆయన సమాచారం ఇచ్చారు. మెట్రో నగరాల్లోని రోజువారీ కార్యాలయ ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్ను చెల్లించడానికి మళ్లీ పొడవైన క్యూలలో నిలబడకుండా సహాయపడే పథకం అని చెప్పారు నితిన్ గడ్కరీ. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా టూ వీలర్స్పై ట్యాక్స్కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చింది. టూ వీలర్స్ ట్యాక్స్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అటువంటి ప్రపోజల్ ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని స్పష్టం చేశారు.